మానవ జాతి ఏకోదర సహోదరులము. ఏకోదర సహోదరులము. ఏక ప్లస్ ఉదర అంటే ఒకే ఎనర్జీలోంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం. పదానికి అర్థం ఏంటి? ఏకోదర, ఒకే ఉదరంలోనూ అందరం కూడా పుట్టుకొని వచ్చాం. అందుకు ఏకోదర సహోదరులు అన్నారు. మనమంతా కూడా పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపులము. తెలుసుకున్నా ఆత్మస్వరూపులమే, తెలియకపోయినా ఆత్మస్వరూపులమే. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు, తెలియలేని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత తప్పేం లేదు, కానీ ప్రయత్నం మాత్రం జరుగుతుంది కదా, మార్గంలో ఉన్నాం కదా. మీరంతా ఎవరో ఋత్విజ్ఞులు. ఏవి జంజాలేవి? మరి మీరు బ్రాహ్మణ అంటున్నారు కదా, జంజాలేవి? జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నారు. కూర్చోరా సిద్ధ. జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నారు. ఈ జగత్తు వివరం తెలిసిన వాడికి జంజం ఎందుకు? జంజం ఉందంటే వాడు యోగ్కాడు. అర్థమైందా? ఎందుకు అంటే నేను ఇంకా బ్రాహ్మణ్య అనే కొబ్బరి చెట్టు మన మట్టలు రాలిపోతున్నాయి, మచ్చలు ఉండిపోతున్నాయి. వాడికి దేహాత్మ బుద్ధి ఉంది, మరి బ్రాహ్మణుడు ఎట్లా అయ్యాడు? అందుకు జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ. యజ్ఞోపవేతం పరమ పవిత్రం. యజ్ఞోపవేతం పరమ పవిత్రం అని చెప్పి వేదాల్లో చెప్పారు. అయితే యజ్ఞోపవేతం అంటే ఏమిటి? కొన్నాడు దారం పోగులు తీసుకొని ఇలా వేసుకుంటే వాడు బ్రాహ్మడా? చెప్పండి, ఎంత అన్యాయం ఇది. యజ్ఞోపవేతం పరమ పవిత్రం, సూత్రం అంతర్గతం జ్ఞాత్వా జ్ఞాన యజ్ఞోపవేతం. జ్ఞానం అన్నటువంటిది యజ్ఞోపవేతం. అర్థమవుతుందా? అంతేగాని జంజం వేసుకున్నాను, నేను బ్రాహ్మణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను విశ్వబ్రాహ్మణ్ణి, ఇవన్నీ కూడా సంఘ సౌలభ్యం కొరకు ఆర్యులు చేసిన ఏర్పాట్లు. బాగా గుర్తుంచుకోండి. చాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగము. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? 4 వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. మీదనేం చెప్పారు? చాతుర్వర్ణములు అన్నారు. ఏంటి చాతుర్వర్ణములు? అది వ్యవహారికంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని చెప్పి ఉంది. మొన్నటి వరకు అది నడిచింది, కొంతకాలం వరకు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకున్నారు, ఎవడి పని వాడు చక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు 0 అయిపోయింది, మీకే తెలుసు. బ్రాహ్మణుడు లేదు, అబ్రాహ్మణుడు లేడు. మాల వాళ్ళు వచ్చి వేదాల్లో పూజలు చేస్తున్నారు, వేదాలు నేర్చుకుంటున్నారు. అవునా కాదా? ఇదంతా జరుగుతున్న విషయం కదా. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు ఆ కాలంలో అది కట్టుబాటులో ఉండేవారు, ఎవరి పని వాళ్ళు చేసుకుండేవారు. కృష్ణుడు చెప్తుండు కదా, స్వధర్మో నిధనం శ్రేయం పరధర్మో భయావహం అన్నారు. ఎవడి పని వాడు చేస్తుంటే, స్వధర్మాన్ని కర్తవ్య కర్మ నిర్వర్తిస్తే చక్కగా సమాజం కట్టుబాటులో ఉంటుంది. ఆ కట్టుబాట్లు ఇప్పుడు పోయినాయి. అందుచేత ఏంటంటే ఇవన్నీ కూడా కట్టుబాట్లు దాటి ఇది కలియుగ ప్రభావం. అంచేత ఎవరిని ఏమనడానికి లేదు. నువ్వెంత నేనెంత అన్నటువంటిది వచ్చింది. పెద్దవాళ్ళు గౌరవించడం కానీ, బ్రాహ్మణులు వస్తే పూజ చేసేవారు, వాళ్ళు కాళ్ళు కడిగి వందనం చేసి స్వామి మీకేం కావాలి అన్నది మొన్నటి వరకు ఉండేది, కలియుగం వచ్చిన. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ చక్రవర్తుల పరిపాలన పోయిందో, అగ్రహారాలు, మడులు, మాన్యాలు తీసుకున్నారో, బ్రాహ్మణులు ఉద్యోగాలకు వెళ్ళిపోయినారు పొట్టకూటి విద్య కొరకు. వాళ్ళు వేదాలు చదువుకోవడానికి, తపస్సు చేసేదానికి ఎక్కడుంది వాళ్ళకి? తీరుబోటి ఎక్కడ? వాళ్ళు 4 మెతుకుల కొరకే ప్రయత్నం చేసుకున్నారు. మరి ఇంక నీకేం చెప్తాడు వాడు? అందుచేత ఇదంతా కూడా కాలగర్భంలో మార్పు చెందింది. ఎవరిని ఏమనడానికి లేదు. చాతుర్వర్ణ మయా సృష్టి గుణకర్మ విభాగం అని అన్నారు. దాని అర్థం ఏంటి చెప్పండి? భగవద్గీతలో ఏంటి శ్లోకాల తాలూకు అర్థం? గుణాలను పెట్టి వర్ణ విభాగం అన్నారు. కాబట్టి మీకు ఏ గుణం ఉంటే ఆ గుణాన్ని పెట్టి బ్రాహ్మణ శబ్దానికి అర్హత వస్తుంది. బ్రాహ్మణుడు అంటే స్వామి ఏం చెప్పారు? క్షమో, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రాహ్మణ కర్మ స్వభావజం. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఎన్ని లక్షణాలు చెప్పారు? క్షమో, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం. ఎన్ని క్వాలిఫికేషన్ చెప్పారు బ్రాహ్మడికి? నేను బ్రాహ్మణుని అని చెప్పమని ఎవరిని నేను నా ఎదుటికి వచ్చి భగవద్గీత ఎక్కడ పారేస్తాం ఈ శ్లోకాలు చెప్పండి.
దేని కొరకు ఈ శ్లోకాలు? గొప్పల కొరక, మెప్పుల కొరక చదువుతున్నాం భగవద్గీతని? చెప్పండి. ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయి? క్షమో, దమ, తప, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. ఈ 8 క్వాలిఫికేషన్స్ ఎవరిలోనైతే ఉంటాయో దట్ ఈస్ ఎ రియల్ బ్రాహ్మణ అని అన్నారు. ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం. అందుచేత ఈ లక్షణాలను ఎవరైతే, ఈ 8 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు బ్రాహ్మణులు. అందుకు బ్రహ్మజ్ఞానేనంతు బ్రాహ్మణ అని అన్నారు. బ్రహ్మజ్ఞానం ఎవరిలో ఉంటే వాడు బ్రాహ్మడు. ఇది అద్వైతం, అది ద్వైతం. ద్వైతము కరెక్టే, అద్వైతము కరెక్టే. మనుగడ సాగాలి అంటే వివిధం కర్మవైదికం. వేదంలో మనుధర్మశాస్త్రం ఏం చెప్పారంటే, మనం ఎవరిమి? మనుధర్మశాస్త్రం అంటే మను మహర్షి సంతానం మనము, మహా ఋషి సంతానం మనము. ఈరోజు కుక్క పిల్లల్లా తయారైనాం. ఎందుకంటే ధర్మాన్ని విడిచిపెట్టేసాము. వాళ్ళు చెప్పినటువంటివన్నీ మంట కలిపేసి ఒక పక్కకు పెట్టేసాం. మనుర్భవ. మనువెవరు? మహర్షి. మనకు మనుషుడని పేరు ఎందుకు వచ్చింది? మను మహర్షి సంతానం, ఒక మహర్షి తాలూకా సంతానం. అటువంటి వాళ్ళం ఈరోజు ఎలా తయారైనాము? ఈ విధంగా తయారైనాం. ధర్మాన్ని ఒక పక్కకు పెట్టేశాం. ఇప్పుడు బ్రాహ్మణుడు నేనని గుండె మీద చేసి ఎవ్వడు చెప్పలేడు. ఎందుకు? సాధకుల దగ్గర వాళ్ళు మాట్లాడడానికి లేదు. వాళ్ళకి సాధనే తెలియదు. ఏ సాధన తెలుసును? వేదాలు, పన్నాలు, ఇది ఎల్లుడితో ఫైటింగ్ చేస్తున్నారు. ఈయన బ్రాహ్మడే, స్వామియాజులు. ఇప్పుడు నాయన వేదాలు చదువుకుంటున్నారు, ఒకసారి గురువుగారి దగ్గర రండి అంటే, నువ్వు బ్రాహ్మణం అయ్యాను, నీకు బొట్టు లేదు, జంజం లేదు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలియదు, ఈయనకి తెలుసును. నువ్వు పలకో, ఆయనకు అదృష్టం ఉంటే నీ పక్కకు వస్తాడు. మరి మధ్యవాడేమో ఆలోచిస్తాను ఉండా అన్నయ్య అని ఏదో చెప్తున్నాడట. అంటే చూసారా, వాళ్ళ ముగ్గురిలో పోరాటం జరుగుతుంది. ఈయన యథార్థాన్ని గ్రహించాడు. జ్యేష్ఠుడు, కుటుంబంలోనూ పెద్ద కుటుంబం ఉంది అని వాళ్ళ పోరాటం జరుగుతుంది. కానీ ఆ పోరాటంలో ఎవరిది యథార్థం? ఎవరికి వారే యథార్థం. ఓ బొట్టు లేదు, భార్య పిల్లలు వదిలేస్తున్నావు, గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నువ్వు జ్యేష్ఠుడివి అని చెప్పేసి ఆయనతో యుద్ధం చేస్తున్నారట చిన్నవాడు. మధ్యవాడేమో ఆలోచిస్తున్నాడు. అల్లుళ్ళతో చెప్తే చూద్దామని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. నేను వేద పండితుడిని అని అనుకుంటున్నారు. వేద పండితుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? వేదాలు చదువుకుంటే చదువా, తెలుసుకుంటే తెలివే? చెప్పండి. తెలుసుకుంటే తెలివే, చదువుకుంటే చదువా? ఆ తెలివి ఎక్కడుంది? పుస్తకం ముందా, మస్తకం ముందా? పిచ్చోళ్ళారా, కళ్ళు దాగి వస్తున్నారా ఇక్కడికి? చెప్పండి. మస్తకమే. మహాత్ములు తపస్సు చేసి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మను శరీరాన్ని రంగరించి తపస్సు చేసి మనకు వడకట్టి ఫిల్టర్ చేసి చెప్పారు. అర్థమైంది కదా? తెలివే పరమాత్మ. తెలివికి మినహా ఏముంది చెప్పండి? ఆ తెలివినే కిందికొచ్చి ఒకడు వేదాలు చదువుకుంటున్నాడు, అందులో పన్నాలు చదువుకుంటున్నాడు. నేను శుక్రయజుర్వేద పండితుడిని, నేను సామవేద పండితుడిని అని చెప్పి ప్రజ్ఞలోకి వచ్చి అక్కడ ఉండిపోతున్నారు. అది చదువుకుండే చదువు కాదు, తెలుసుకుండే తెలివి. తెలివి లోపట ఉంది. అందుకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. వేదం అంటే తెలివి. తెలివి ఎక్కడుంది? మన లోపటే ఆగ్నేయ చక్రంలో ఉంది. అది నిక్షిప్తంగా ఉంది. ఇప్పుడు చూడు, ఈ పిల్లవాళ్ళు ఎంత అదృష్టవంతులు. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చి యజ్ఞ సమాప్తంలో తీసుకొచ్చి అందించింది పిల్లలకి. ఈ పిల్లలు రేపు చేస్తే ఏమవుతారు? మహాయోగులు అయిపోతారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. వేదాలు చదువుకోవడం, పన్నాలు చదువుకోవడం అని అనుకుంటున్నారు. తీసుకొచ్చిన ఆయన చదువుతుంటే ఆశ్చర్యపోతున్నాం మేమే. చక్కగా చెప్తున్నారు. కానీ పన్నాలు వల్లించవచ్చు, వేదాలు చదువుకోవచ్చు. అది స్వర విద్య. వేదము అంటే స్వరము. స్వరే వేదాస్తు శాస్త్రాన్ని, స్వరేశ సర్వం త్రైలోక్యం, స్వరే గాంధర్వ మొత్తమం, స్వరమాత్ర స్వరూపుడు ఈశ్వరుడు. ఇంతవరకు 3 రోజుల నుండి మీరు పాటు పడుతున్నదే ఈశ్వర పూజ. ఎక్కడ చేస్తున్నారు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? భృగోరు మధ్య శివస్థానం. ఎక్కడున్నాడు శివుడు? భృగు మధ్యంలో ఉన్నాడు. మనస్తత్ర విలీయతే. మనస్సులో ఏం చేయాలి? అక్కడగా విలీనం చెయ్యాలి. అప్పుడు నీవే ఈశ్వరుడు అయిపోతావు. జాతవ్యం తత్పదం తురియం. నీవు తెలుసుకోవలసింది ఎంతవరకు అంటే తురియం వరకే. జాగృతిలో కంటిలో ఉంటాడు స్వామి జీవరూపంలో, స్వప్నంలో కంఠంలోనే ఉంటాడు.
నిద్రావస్థలో సుషుప్తావస్థలో డౌన్కి వచ్చేస్తాడు. ఈ నిద్రలోనే ఏమేమి తెలుస్తుందా? ఏమీ తెలవదు. స్వప్నంలోనూ కలగంటున్నావు, కళ నిజం అంతే నమ్ముతావా? ఈ 2 అవస్థలో జీరో ఒప్పుకున్నావు. కానీ 3 అవస్థలోకి వచ్చేసరికి ఇదంతా కనిపిస్తుంది, ఏ పిచ్చోళ్ళు ఏంటి ప్రపంచం లేదంటున్నాడు అని అనుకుంటారు. ఇది పగటి కళ అని చెప్పారు. ఇప్పుడు మనం ఏ కళలో ఉన్నాము? జాగృత అవస్థలో ఉన్నామని అంటాం. శుద్ధ అబద్ధం. మహర్షుల దగ్గరికి వెళ్తే మాండూక్య ఉపనిషత్తు తిరిగి చూసుకోండి. ఆయన మహర్షి 4 వేదాలు ఎస్సెన్షియల్ అద్వైత సిద్ధాంతాన్ని 12 శ్లోకాల్లోనూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాడు మాండూక్య మహర్షి. మాండూక్య ఉపనిషత్తు మాండూక్యమేవతత్తు అన్నారు. 4 వేదాల తాలూకా సారము 4 అవస్థల్లోని చెప్పారు మాండూక్య మహర్షి 12 శ్లోకాల్లోనే. అద్వైతం, శివమద్వయం అంటే పరమేశ్వరుడు ద్వైతం కాదు, 2 కాదు, ఏకం సత్ బహుదా విప్రావశిష్యంతి. ఒకే ఒక సద్వస్తువు గురించి బ్రహ్మజ్ఞానులు అనేక కక్షల్లో చెప్పుకొచ్చారు. ద్వైతంలో అవి కరెక్ట్గానే, అవి ఏవి కూడా పరమాత్మతత్వాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ పరమాత్మతత్వం అది కాదు. ఏకం ఏదైతే ఏకంగా ఉందో అప్రతర్కం. ఉత్తరగీతలో మొట్టమొదటి శ్లోకంలో అడుగుతున్నాడు అర్జునుడు ఎవరినే? స్వామిని. అది సీక్రెట్ సంభాషణ. ఈరోజు మీ అందరిలో చెప్పేది ఒక విషయం, సీక్రెట్గా గుప్త విద్య. ఇది మీకు చెప్తే ఏంటి అర్థమవుతుంది? చెవుటికి శంకి నినాదంలా ఉంటుంది. నాదానుసంధానం అని అంటే మీరు గొర్రెల్లా చూస్తున్నారు, మీకేంటి తెలుస్తుంది? ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే నన్ను అర్థం చేసుకోగలుగుతారు. ఇందాక వేదాంతం చెప్పమంటే నేనేం చెప్తాను? గాఢ నిద్ర వచ్చి పడుతుంది. అది యోగ నిద్ర అంటారు. ఆ నిద్ర ఎవరో మహాత్ములకి సంభవిస్తుంది, అది వస్తుంది, అది శుభం, అనేక జన్మల తాలూకు సంస్కారాన్ని బట్టి వస్తుందని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు యోగతారావల్లో. నాదానుసంధానం. ఓ నాదానుసంధానమా నీకు నమస్కారము, తత్వపద సాధనకు త్వం, నా ఈ మనస్సు విష్ణుపదములు విలీనమైపోయిందని నాదానుసంధానానికి శంకరాచార్యులు వారు నమస్కారం చేస్తారు. యోగ తారావళి తెలిసి చూసుకోండి. ఇది మార్గాలు ఎన్ని ఉన్నాయంటే 1,25,000 మార్గాలు ఉన్నాయని యోగ తారావళి మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు శంకరులు వారు. సపాద లక్ష సదా శైవోక్తాన్ని లయావదానాన్ని వసంత లోకే నాదానుసంధాన సమాధి మేకం మన్యామహే మాన్యతమం లయానా మొత్తమం. 1,25,000 మార్గాలు ఉన్నాయట భగవంతుని చేరుకోవడానికి. ఎవరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినా అది తప్పు కట్టడానికి లేదు, కానీ తప్పే. మీరు పప్పు బియ్యమో ఏవో షాట్లో పోసుకుంటారు. స్త్రీలు వంట చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇలా చెరుగుతారు. అందులో ఉన్నటువంటి చెత్త చెదరం ఏం చేస్తారు? బయటికి తీసేస్తారు. అలాగే మేము తీసేస్తాం, ఉంచడానికి వల్ల కాదు. ఉంచితే మీరెందుకు రావాలి ఈ అడవిలోకి? మీకు ఏటి లోటు వచ్చింది చెప్పండి? తిండి తీర్థం లేదా మీకు? మా అమ్మ తలకాయ 4 బంగారు బట్టొట్టు కాసింది నన్ను, మీకు లేదా? డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీరు ఎవరి మీద ఆధారపడకండి. ఇక్కడ లక్ష్మణానంద సోమనాడు విజయనగరం ఆయన దగ్గరికి వెళ్తాను, మాకు ఏమయ్యా మీ దగ్గర ఉందిగా, విద్య చెప్పానుగా, చేసుకోండి. సమాజం కొరకు రండి, మీ కొరకు రండి. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కొరకు కలువు సంఘబలం అన్నారు. కలియుగంలో సంఘానికి బలం ఉంది కాబట్టి 10 మంది ఉంటే అది పచ్చి అబద్ధమైన నిజం చేసేస్తారు. పచ్చి నిజమైనా సరే అబద్ధం చేసేస్తారు. కలియుగం తాలూకు ప్రభావం ఇలాగుంది. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇది ఒక కూటస్థ జపం అన్నారు. ఈ కూటస్థ జపంలోనూ ఈ సంధ్యా సమయంలోనూ నిశ్చలంగా ఏ లైట్లు ఏమీ లేకుండా సహజమైన వాతావరణంలో కూర్చొని చేయండి. సూక్ష్మ రూపంలో స్వామి వస్తాడు. మనం ఏం చేస్తున్నామో మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మీకు తెలియదు. ఎంతోమంది అంటారు, గురువుగారు మేము ఇక్కడ సాధన చేస్తుంటే వెనకాతల స్వరం వినపడుతుంది, చూస్తే మనిషి లేడని అంటారు. ఈ మనిషి కావాలా? వాళ్ళు మనుషుల వాళ్ళు చెప్పండి? నరరూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ స్వరూపులు వాళ్ళకు స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరంతో వ్యవహరిస్తారు. మహావతార్ బాబా కాశీలో శంకరాచార్యులు వారికి ప్రత్యక్షమై ఈ విద్యను చెప్పినట్టు ఒక యోగి ఆత్మకథలో ఉంది. మరి ఏమనాలి? ఈ విద్య ఎంత గొప్పది, ఎవరు చేయలేకపోతున్నారు. ఇక్కడ తండోపతండాలు కోవిలికి. నిన్న కొండ చుట్టూ అంట లక్షలాది మంది తిరుగుతున్నారట. ఏ మనుషుల దున్నపోతుల. ఆ చాగంటి వారు అలా చేస్తున్నారు. గొప్పవారు కాదు. ఎలాగంటే గొప్పవారంటే జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి పండితుడు కదా, అక్కడే ఉండిపోతున్నారు. అదే సిద్ధాంతం అని చెప్పేసి చెప్పటానికి లేదు. యోగం వద్దే అంటాడు ఆయన. అది ఎంత అన్యాయం. యోగం అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మలో ఏకీభవించుట. అది వద్దనడానికి ఆయనకున్న అథారిటీస్ ఏంటి? అలాగే గరికపాటి వారు కూడా మహాపండితుడు.
చెప్పి నేను ఇక ధ్యానంలోకి వెళ్ళిపోతానని నేను రానని అంటాడు. ఎప్పుడు వెళ్ళాడు. పద్మశ్రీ అవార్డులు పొందినవాడు, జనాల చేత మెప్పుని పొందినవాడు, పబ్లిక్లో వెళ్ళిపోయినవాడు. ఆయన ఏం చెప్పాడు? పద్మశ్రీ అవార్డుకు చూసినవాడు, పేరు ప్రఖ్యాతి వరకు చూసినవాడు. ఆయన ఏం చెప్పగలడు? చెప్పలేడు. ఆయన చేయలేడు తపస్సు. ఎందుకంటే మనసు నిలవదు. పండితి ప్రకటన బ్రహ్మోపాసనకు ప్రతిబంధకం అని తెలియదు ఆయనకు. కావాలంటే వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయినాడా? చెప్పండి. వెళ్ళలేడు. ఎందుకంటే అంతే, అంతవరకు ఎదిగారు. జనాలు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా మరుగున పడిపోద్ది ఈ విద్య. ఎందుకు? కొంత మేలుకొల్పుతున్నారు, మేలుకొల్పి కొంత తయారు చేస్తారు. కానీ యోగం వద్దు అని అనడం చాలా తప్పు. వాళ్ళు నేను విమర్శ చేయటం కాదు, వారు పండితులు. అంతవరకు మాకు తెలుసయ్యా, యోగం తెలియదు, మీరు వెళ్ళి నేర్చుకోండి, ఎక్కడో యోగులు ఉంటే అని చెప్పాలి. వాళ్ళు నేను విమర్శ చేయటం కాదు, పండితులు, మహామేధావులు. కానీ అది ముక్తి మోక్షానికి ఉపయోగపడే విద్య కాదు. వేద విద్యలల్లో వేశ్యల వంటివి. వేమన చెప్తున్నాడు. ఎటువంటి పదం వాడేశాడో చూడండి. వేద విద్యలన్నీ కూడా వేశ్యులైన పదం వేశాడు ఆ మహానుభావుడు. ఆయన అవధూత, ఎవడు ఆపడానికి వల్లగాదు అతన్ని. వేశ్యులని పదం వేశాడు. చూసారా? ఏంటి దీని అర్థం? ఆర్య సమాజం వాళ్ళు నేను ఇది చెప్తే ఏటి గురువు గారు ఇలాగ అంటున్నారు. నేనెవడిని, నాకేం తెలుసు? వేమని చెప్తున్నాడు. కాదంటావా? వాదించుకోరా. భ్రమలు పెట్టి తేట పడగ నీవు, భ్రమల్లో పెడతాయి. అవునా కాదు? బాగా ఆలోచించుకోండి. డోంట్ డిఫెండ్ అన్ అదర్స్. మీ బుర్ర ఎవరు తాకట్టు పెట్టకండి. ఈ పూజ చేస్తాను, ఆ పూజ చేస్తాను, ఈ దేవిని ఆరాధన చేస్తాను, ఆ దేవతను ఆరాధన చేస్తాను, ఏదో చిల్లర దేవుళ్ళు ఉపాసన చేస్తున్నారు. మీకు మోక్షం ఎక్కడ వస్తుందో చెప్పండి. చెప్పండి. వెంకటరమణమూర్తి దగ్గరికి వెళ్తున్నాను, నా కోరికలు నెరవేరుతున్నాయి, శ్రీశైలం మల్లికార్జున స్వామి నాకు ఆశీర్వదించాడు. ఎవరు మల్లికార్జున స్వామి? ఎవరు వెంకటరమణమూర్తి? చెప్పండి. బొమ్మలు మీకు జ్ఞానాన్ని ప్రబోధన చేస్తాయా? చెప్పండి. ఎంత అన్యాయం అది. అక్కడ మహాత్ములు తపస్సు చేశారు. ఆ క్షేత్రంలో మహత్తరమైనటువంటి శక్తి ఉంది, దానికి ఒప్పుకోవచ్చు. దాని మీద వీళ్ళు విగ్రహాలు పెట్టి చేసుకుంటున్నారు. కానీ యథార్థాన్ని మాత్రం కప్పిపుచ్చితో యోగులు ఒప్పుకోరు. ఎందుకంటే యథార్థం చెప్పకపోతే బాధ అనిపిస్తుంది. నాకు తెలిసిన సత్యాన్ని నేను చెప్పకపోతే బ్రహ్మరాక్షణ అయిపోతారని నాకు ఋషీశ్వరులు చెప్పిస్తున్నారు నన్ను. అందుచేత నాకు తెలిసిన మేరకు మీకు నేను చెప్తున్నాను. ఇది కాదని ఎవరైనా చెప్తే ఆయన కాలు కడిగి నా నెత్తినేసుకొని నేను ఆయన దగ్గర నేర్చుకొని నేను చేసింది ఇంకా కాదు, ఇంకా ఉంది తెలుసుకోవడానికని మీకు చెప్తానని ఉపన్యాసంలోనే చెప్తున్నాను. ఎందుకంటే అదంతే. ఎవడు నేను బ్రాహ్మణుని అని చెప్పలేడు గుండె మీద చేసుకొని. ఉత్తరగీతలో స్వామి ఒక శ్లోకం చెప్తారు. అష్టంగంచే చతుష్పాదం, 8 అంగాలు ఉన్నాయట దానికి. ఎన్ని? 8 అంగాలు ఉన్నాయి. చతుష్పాదం 4 పాదాలతో గమిస్తుందంట. పంచదైవితం, అది పంచభూతాలుగా పరిణామం చెందిందట. దాంట్లోంచే స్థితానం 3 స్థానాల్లో సంచారం చేస్తుందంట. ఓంకారమయో నా జానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. అట్టి ఓంకారం ఏదైతే ఉందో 8 అంగాలు ఉన్నాయి, 3 పంచభూతాలుగా పరిణామం చెందింది, నా చతుష్పాదాలతో గమిస్తుంది, 3 స్థానాల్లో సంచారం చేస్తుంది. అట్టి ఓంకారం ఏదైతే ఉందో దాని గురించి తెలియకపోతే బ్రాహ్మణో నచ బ్రాహ్మణ, భావురు అనాల బ్రాహ్మడు అన్నవాడు. ఎందుకంటే ఇదేంటి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, జగద్గురువు చెప్తున్నాడు. నాకాయన ఒక ఆయన చెప్పలేదు. దీన్ని ఎవరు ఖండన చేయగలరా? నాకు తెలిసిన ఏ బ్రాహ్మణని చెప్పగలరా? చెప్పలేడు. ఎందుకు అంటే ఇక్కడ శంబాల్ అన్నటువంటి గ్రామము హిమాలయాల్లో ఉంది. అది రహస్యంగా వాళ్ళు ఫైటింగ్ చేసి కొంతమంది మాత్రమే బయటపడుతున్నారు. అది ఎవరికి తెలియదు, అతి రహస్యం. ఎందుకు అంటే అష్టంగాలు ఉన్నాయి, పంచభూతాలుగా పరిణామం చెందింది, జాగృతి స్వప్న సుషుప్తావస్థలో సంచారం చేస్తుంది. శ్రీదానం చతుష్పాదం అన్నారు. 4వ పాదం గురించి మనకు తెలుసా? చెప్పండి. ఇక్కడికి వెళ్ళాడు ఎవడైనా? అక్కడికి వెళితే తెలుస్తుంది అట్లా దాని సంగతి. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం. శివానందరహరిలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి శ్లోకం ఇది. యదా ఆనంద రూపం, ఆనందమే ఆనందం అట. మాతృమూర్తులు లాంటి ఉన్నారు, వాళ్ళ గర్భంలో మనం పుట్టాము. స్త్రీ పురుషుల సంయోగంలో వచ్చినటువంటి ఆనందం. ఆ నాడిలోంచి మనం ఇప్పుడు వెళ్ళాలి. బాగా తెలుసుకోండి. ఇడానాడి పింగళా నాడి ఈ మధ్యలో ఉంది ఆ నాడి.
ఆ నాడిలోనికి ఈ జీవుణ్ణి తీసుకుపోయి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం స్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? అందరూ చెప్పుకుంటారు, గురుకులం అంతా చెప్పుకుంటుంది. శ్రీశుకుడు చెప్పాడు. బ్రహ్మానందాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా? స్త్రీ పురుషుడు సంయోగం చేసేటప్పుడు వచ్చిన ఆనందమే బ్రహ్మానందం. కానీ ఆ నాడిలోనికి మనం ఇప్పుడు ఇక్కడుంది స్త్రీ, ఇక్కడున్నది పురుషుడు, ఇక్కడున్నది పరమాత్మ, ఇక్కడున్నది జీవాత్మ, ఇక్కడున్నది రాముడు, ఇక్కడున్నది సీత, ఇక్కడున్నది కృష్ణుడు, ఇక్కడున్నది రాధాదేవి, ఇక్కడున్నది ఈశ్వరుడు, ఇక్కడున్నది పార్వతీదేవి. అంచేత శివశక్తుల ఐక్యమే అదే శివపార్వతుల కళ్యాణము, అదే రాధాకృష్ణుల కళ్యాణము, అదే సీతారాముల కళ్యాణము, అదే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. కళ్యాణం అన్న పదానికి అర్థం ఏంటి? ఆనందించుట అని అర్థం. ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలోని ఎంతమంది ఎతుకుతున్నారు? ఈ 3 రోజులు మనం చేసిన ఆరాటం ఏంటి? మనలోని ఎతుకుతున్నాం. కానీ ఎతకగలుగుతున్నావా? కాసేపు ఎతుకుతాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను. అందుచేత బ్రహ్మానందం మనలోనే ఉంది. అది ఆ నాడి తాలూకా కొన ఇక్కడ ఉంది. శ్రీయంత్యక్త్వా జగత్తక్త్వా సుఖీ వసతు. ఎవరైతే శ్రీని విడిచిపెడతారో జగత్తుతో వాళ్ళకి పని లేదట. జగత్తక్త్వా సుఖీ వసత్, సుఖం వాళ్ళ వశమైపోతుందట. చూసారా? ఇది ఎవరు చెప్తున్నారు? యాజ్ఞవల్కి ఉపనిషత్తులోనూ యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటి విషయం. ఉపనిషత్తు వాక్యాలు రత్నాలు. ఇది అనుభవజ్ఞుల్లో దాన్ని వ్యాఖ్యానం చేయగలరు. అనుభవం లేనటువంటి వాడు దాన్ని వ్యాఖ్యానం చేయలేరు, దాని గురించి చెప్పలేరు. ఉపనిషత్తు అంటే అర్థం ఏంటి? ఉప అంటే సమీపముగా, సత్ అనగా పరమాత్మను దర్శించి చెప్పునవి. అంచేత నేను దర్శించిన నోటితో చెప్పడం కాదు, అనుభూతి కావాలా. నీకు అనుభూతి ఉందో లేదో శాస్త్రాన్ని ప్రమాణం చెప్పు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకారి వ్యవస్థిత జ్ఞాత్వా కర్మకర్తు మెహార్షితే యశాస్త్రి విధిముత్యద్య వర్తంతే కామకార్త నససిద్ధి నవాప్నోతి నా సుఖం నపరాంగతం. ఏమో లేదు, పరం లేదు, గో అబ్బాయి అంటున్నాడు. శాస్త్రం ప్రమాణం అట. నోరిప్పి మాట్లాడితే శాస్త్రం చెప్పాలి. ఎందుకు? ఇది నా అనుభవం, ఇదిగో శాస్త్రం, ఇదిగో నా అనుభవం అని చెప్పాలా. ఆచార్యో వేద సంపన్నో విష్ణుభక్త విమత్సర యోగజ్ఞో యోగనిష్టస్య తస్మాత్ యోగాత్మక సదా సుశి. అద్వైతారకోపనిషత్తులు చెప్తున్నారు. రత్నాలు 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 అనుభవజ్ఞుడికి ఇవి. ఆచార్యుడు వేదశాస్త్రాలు కరతలమలకంగా తెలిసి ఉండాలి. వాడు మాట్లాడితే తన అనుభవాన్ని శాస్త్రం ద్వారా చెప్పాలి. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకారి వ్యవస్థిత. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అన్నది శాస్త్రం ప్రమాణం. అర్జున వర్తంతే కామకారత నససిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతం. శాస్త్రాన్ని విడిచిపెట్టి ఎవడైనా ఏదైనా ప్రయోగం చేస్తే వాడికి కోరిక ఉంది కాబట్టి వాడు సిద్ధిని పొందలేడు అని చెప్పారు. కాబట్టి బహుజాగరూకులయ్యి ఈ సిద్ధ విద్యని కాపాడుకోవాలి. జగత్తంతా కూడా ఈ స్త్రీ అన్నటువంటి పదంలోనే ఉంది. స్త్రీ అంటే ఏమిటి? సాకింది తారాస్తే ఇస్తా, ఇస్త్రాకరాముడితే ఇస్త్రాకుల్లో దీర్ఘితే స్త్రీ. సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీకి బ్రహ్మ విద్యకు అధికారం లేదు. అందరూ స్త్రీలే, పురుషుడు ఎవరు లేడు. పురుషుడు అంటే పరమాత్మ, స్త్రీ అంటే జీవాత్మ. ఈ సత్వగుణము తమో గుణము రజోగుణం అన్నటువంటి అందరిలో ఉన్నాయా లేవా? గుణములతో కూడుకున్న వాడెవడు? జీవుడు. గుణాతీతుడు ఎవరు? ఈశ్వరుడు. అయితే స్త్రీని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఉండడమా? లేకపోతే భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడమా? చెప్పండి, ఏమిటి ఇది? వేదాంతం వరకు అర్థం. ఏ మహర్షులు చెప్పినటువంటి విషయాలు అతి రహస్యం. అందుచేత అవి నిగూఢమైనటువంటి విషయాలు. అవి తమోగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. గుణములతో కూడుకున్నవాడెవడు? జీవుడు. గుణాతీతుడెవడు? ఈశ్వరుడు పరమాత్మ. ఎక్కడున్నాడు? భృగోరు మధ్య శివస్థానం, భూమధ్యంలో ఉన్నాడు. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. పరమేశ్వరుడు లేడు. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రామా నీవే అది ఉన్నావు, ఇంకా పరమేశ్వరుడు ఏంటని అంటున్నాడు వశిష్ఠుడు. ఎవరు? బ్రహ్మఋషి. వినేదెవరు? అవతార పురుషుడు రాముడు. దీన్ని కాదంటామా మనం? చెప్పండి, ఎవరైనా ఖండించగలరా వశిష్ఠుడినే? రామా భగవంతు 16 ఏళ్ళలో ఆయనకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన తర్వాత మహావిష్ణువు అవతారం కదా, నాకు రాజ్యం వద్దు, కోట వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోతున్నాయ్యా తపస్సుకని అంటాడు. అంటే వెళ్ళిపోయి ఏమి సాధిస్తావు నాయన అని చెప్పాడు. అప్పుడే 32,000 శ్లోకాల గ్రంథాన్ని యోగ వాసిష్టాన్ని ఆయనకి
ప్రబోధన చేశాడు. ఎవరు? వశిష్ఠులు వారు రామచంద్రుల వారికి. అందులో చెప్తున్నారు, ఏం పొందుతావు వెళ్ళి, అది నీవయ్యే, ఏదైతే పొందదాం అనుకుంటున్నావు అది నీవయ్యే ఉన్నావు నాయన అని తెలియజేసి 11,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేయించాడు వశిష్ఠుల వారు. అటువంటి గురువులు, అటువంటి వారు ఇప్పుడు లేక భగవద్గీతలో ఎన్నో విషయాల్ని కూలంకషంగా అర్జునుడి ద్వారా మనకు అందించాడు. అర్జున ఈజ్ ఏ జీవ, లార్డ్ కృష్ణ ఈజ్ ఏ ఈశ్వర. కృష్ణుడు అంటే అర్థం ఏంటి చెప్పండి, రామ అంటే అర్థం ఏంటి చెప్పండి. అనేక అర్థాలు ఉన్నాయా భగవంతుడికి? ఏక అర్థమే. రామ రకారం బ్రహ్మస్వరూపం. రా అంటే అగ్నిబీజం, ఇది పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. నవద్వారేపురి అయోధ్య, నవద్వారాలే దాటితే అక్కడ ఎవరుంటారు అయోధ్యలోనూ? అందుకు రామ రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తి రుచితే. ఇక్కడ ఎవరున్నారు? అమ్మ. ఈ శక్తిని తీసుకొచ్చి ఏం చేయాలి? రాముడిలో ఐక్యం చేయాలి. నవద్వారాలు ఏంటి? 2 కండ్లు, 2 ముక్కు రంధ్రాలు, జింహ 5 చెవి రంధ్రాలు, అంగిళ్ళలోంచి 2 హోల్స్ ఉన్నాయి. దశమ ద్వారాన్ని భేదిస్తే వైకుంఠంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఇందాక మీరు ఉపన్యాసం చెప్పడాలంటే నేను ఎక్కడున్నాను అది మీకు తెలుసా? చెప్పండి. ఉపన్యాసం చెప్పమంటే చెవిటికి చెంకినది, నాకేడు మనసే లేకపోతే మీకేం వేదాంతం చెప్తాను చెప్పండి. పొరపడకండి, జాగ్రత్తగా ఆలోచించుకొని సిద్ధ విద్యను ఏ విధంగా పోషించుకోవాలో తెలుసుకోండి. పొరపడకండి. ఎంతకంటే విద్య ఉందంటే ఆయన కాలు కడిగి నెత్తిని పోసుకొని మనం నేర్చుకోవచ్చు, తప్పు లేదు. వారు ఎవరైతే కావచ్చు, ఉందని ఎవరు చెప్పలేరు. రామ అన్న పదానికి అర్థం ఏంటి? రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తిరుచితే, ద్వయోరైక్యం పరబ్రహ్మం. ఇక్కడున్న సీతనే ఇక్కడున్న రాముడిలో ఐక్యం చెయ్యాలి. అది రామనామం. రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం అని చెప్తున్నావా? మనోరమ అంటున్నాడు, దాని అర్థం ఏంటి? మనస్సులో యోగులు మాత్రమే రమించగలరు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. నిలువ ఎత్తిని గెంతుతారు. కూర్మగ్రామం వెళ్ళి మనం వాళ్ళకు ఓసారి వెళ్ళాం, మీరు వచ్చారేటే, వెళ్ళాం కదా. నిలువెత్తిన గెంతుతారు. ఆహార నియమాలు, కోటీశ్వరులు అంతమంది, ఎంత చక్కగా ఆహారం అన్నీ ఉన్నాయి. కానీ ఆ పదానికి అర్థం తెలిసి అవ్వలేదు వాళ్ళకి. కలియుగే స్మరణాన్ముక్తి ఒకటే, అంతే. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. రామ అన్న పదానికి అర్థం ఏంటంటే రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తి రుచితే. ఇక్కడ శక్తి ఉంది, ఇక్కడ రాముడు ఉన్నాడు. రామనామం వరాలనే మనోరమే సహస్రనామ తత్తుల్యం. మనస్సులో రమించమంటున్నారు. సహస్రనామాలతో సమానమాట మనస్సులో రమిస్తే. మనం ఏం చేస్తున్నాం? మనస్సులో రమిస్తున్నాం లేదా? అలాగే వాట్ ఈస్ దిస్ కృష్ణ? కృష్ణ అంటే అర్థం ఏంటి? శంకర భాష్యంలో శంకరాచార్యులు వారు రాశారు, క్రింగ్ అనే ధాతువు నుండి పుట్టేవాడు కృష్ణుడు. సుషుమ్న నాడిలో ఉన్నవాడే కృష్ణుడు. ఇక్కడి నుండి ఇక్కడ ఉంటాడు. ఆయన జగన్నాటక సూత్రధారుడు. ఆయన ఎక్కడుంటాడు? అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం సురగురు సురవర పూజితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టధర్మంలో హంస సంచారం చేస్తుంది సహస్రారంలో. అట్లా సంచారం చేస్తుంటే మన మనస్సు మారుతుంటుంది. అప్పుడే మనకు పంచకోశాలు ఉన్నాయి కదా, అన్నమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ, ఆ కోశాలు పనిచేస్తుంటాయి. హంస సంచారం చేస్తుంటే మన మనస్సు మారిపోతుంటుంది. ఆకలి దప్పులు అన్నం మీద వెళ్తుంది. అన్నమయ కోసం పనిచేసేటప్పుడు, జ్ఞానమయ కోసం పనిచేసేటప్పుడు ఇట్లాంటి సత్సంగాలకు, సభలకు, సమావేశాలకు, మహాత్ముల దర్శనాలకు వెళ్తుంటాం. అది జ్ఞానమయ కోసం పనిచేస్తుంది. ప్రాణమయ కోసం అంటే ప్రాణమయ కోసం అన్నింటికీ సప్లై అవుతుంది. ప్రాణం లేకపోతే మనిషే లేడు కదా. అందుకు ప్రాణో హి బ్రహ్మ, ప్రాణో హి విష్ణు, ప్రాణో ఈశ్వర, సర్వం ప్రాణమయం జగత్ అన్నారు. ఈ జగత్ అంతా దేంతో నిండుకొని ఉంది? ప్రాణశక్తితో నిండుకొని ఉంది. ఆ విషయం తెలుసుకోలేక మనలో ఆడుతున్నటువంటి గాలిని గ్రహించక దాని ద్వారా బయటకు వచ్చి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నటువంటి ఇష్ణత్రయముల్లో తగులుకొని పునరపి జననం పునరపి మరణం. అందుకు వేమన్ ఏం చెప్పాడు? వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమలు పెట్టి తేట పడగ నీవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని ఎవడని ఖండించగలరా అతన్ని? చెప్పండి. ఏ మహాత్ముడైనా ఖండించగలరా అతన్ని? మహా అవధూత. గుప్త విద్య అన్నారు. ఏంటిది అది చెప్పండి. అక్కడ ఎన్ని విద్యలు ఉన్నాయి? గుప్త విద్య ఒకటే అన్నారు కానీ 2 అన్నాను లేదు కదా. ఇంకా ద్వైతం లేదు అక్కడ.
ఆ పద్యంలో ఆయన ఏమంటున్నాడు, వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమలు పెట్టి తేట పడగనీవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినిర్వేమ. మనం చేసేది ఇది గుప్త విద్య కాదా? చెప్పండి, బయటికి చెప్పడానికి ఏమైనా ఉందా? ఇది ఉపన్యాసంలో చెప్పవలసిన విషయాలా ఇవి? కాదు. ఎవరికి వారు ఉపనయనం పొందిన తర్వాత తెలుసుకోవలసిన విషయమే కానీ బయటికి చెప్పేదానికి కాదు. ఇది ఉపన్యాసాల్లో చెప్పే విద్య కానే కాదు. ఎందుకు? గుప్త విద్య. నీకు నేర్పాను. నీలో ఉన్న ప్రాణం నేను ఎప్పుడైతే నీ చెవిలో ఊదానో, నా ప్రాణంతో నీ ప్రాణాన్ని పైకి లేపానో, అప్పటి నుండి నువ్వు రాజేసుకోవటమే నేర్చుకోవాలి. అది ప్రాణశక్తి ద్వారా విశ్వ చైతన్యం. అదే ఈశ్వరుడు. అందుకు హరే రామ అన్నారు. హరే అంటే తీసుకొని పోవటం. హరే రామ అంటే తీసుకుపోవడం పైకి. హరే కృష్ణ అన్నారు. కృష్ణ అంటే సుషుమ్న నాడిలో నివసించేవాడు. ఇక్కడి నుండి ఇక్కడే ఉంటాడు. ఆయన జగన్నాటక సూత్రధారుడు. మనమంతా పాత్రధారులమే, ఆయన సూత్రధారుడు. కృష్ణతత్వం తెలియాలంటే కృష్ణుడై పూజ చేయాలి. రామతత్వం తెలియాలంటే రాముడిని ఆరాధన చేయాలి. రాముడు నడవడికని మనం బాగా తీసుకొని నడవడికని ప్రమాణంగా తీసుకోవాలి. కృష్ణుడు నడవడికని మనం తీసుకోకూడదు. కృష్ణుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకోవాలి. కృష్ణతత్వం తెలిసిన వాళ్ళు లీలామానుష విగ్రహుడు. ఆ మహానుభావుడు తనకి చర్యలు ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకు అంటే అది మహావతారము, మహాలీలావతారం. అందుచేత ఆయన చెప్పినట్టే చెయ్యాలి. కానీ కృష్ణుడు చేసినాడు. కృష్ణుడికి 86 భార్యలు ఉన్నారు, నాకు 2 తప్పేమొచ్చింది అనుకోవచ్చు. శివుడికి 2 ఉన్నారు. ఇవన్నీ కూడా ద్వైతంలోనూ అర్థం చేసుకొని అర్థం తెలియక వ్యర్థంగా అయిపోతున్నారు. అందుచేత రాజవిద్య రాజగుహ్యం ఏం చెప్తున్నారు? 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యం. అర్జున, ఇది రాజవిద్య, అన్నిటికీ తలమానకమైనటువంటి విద్య. రాజగుహ్యం అంటే అతి రహస్యమైనటువంటిది, పవిత్రమైన మొత్తమం, చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. సుసుఖం కర్తుమవ్యయం, ఆచరించేదానికి చాలా సులువైనటువంటి విద్య. అందరికీ అవ్యయం అంటే నాశనం లేనటువంటి విద్య. దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి నాశనం లేదు. దీన్ని ఏమన్నారు? రాజవిద్య. అంటే దానితో సమానమైనటువంటి విద్య లేదు అని దాని అర్థం. రాజగుహ్యం అంటే ఏమిటి? అతి రహస్యమైనటువంటిది. దాన్ని తెలుసుకోండి అని దాని అర్థం. దాన్ని దాచిపెట్టమని కాదు. రాజగుహ్యం అంటే అతి రహస్యమైనటువంటిది, అందరూ తెలుసుకోండి అని దాని అర్థం. పవిత్ర మీద మొత్తమం, చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఆచరించేదానికి చాలా సులువైనటువంటి విద్య. దానికి తడి లేదు, మడి లేదు, మైల లేదు. చెప్పండి, దేనికైనా ఉంది మడి, మైల, తడి. ఇదంతా ద్వైతంలోను, అద్వైతంలో ఏం లేదు. సుశిర్వ అసుశిర్వాపి చెప్పేది ప్రణవమునిత్యం పద్మపత్ర విభాంబస అని అన్నారు ఉపనిషత్తుల్లో. నువ్వు సుసిగా ఉండు, అసుసిగా ఉండు. తామరాకు నీటిలోనే ఉంటుంది, ఆ నీటికి తామరాకు ఎట్టి సంబంధం లేదు. అలాగే ఈ ప్రణవోపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు దేనికి అంటపడరు, యోగై కర్మలు చేస్తారు అని చెప్తున్నాడు ఉపనిషత్తులో. సుశిర్వా అసుశిర్వాపి చెప్పే ప్రణవమునిత్యం. ఈ ప్రాణాయామాన్ని ఎవరైతే నిత్యం చేస్తారో పద్మపత్రం ఏవాంబస అంటే దేనికి అంటపడడు. హాత్మేకాం దిల్మే రామ్ అని భక్త తుకారాం చెప్పినట్టు తను సంసారంలో ఉంటాడు, కానీ వాడికి సంసారం అంటపడదు. అందుకు యోగస్థకురు కర్మ అని సంఘం తక్వ ధనంజయ సిద్ధ్యాసిద్ధ్య సమోభూత్వ సమత్వం యోగ ఉచిత అన్నారు. సమత్వ బుద్ధిని కలుగు చేసేది ఏదైతుందో అది రియల్ యోగము. ఎంత చక్కగా వాళ్ళు వక్కానించారో, అనుభవించారు. కానీ అనుభవం ఉన్నప్పుడే మనకు అది తెలుస్తుంది, అంతేగాని మాటల వల్లదే తెలిసేది కాదు. రాజవిద్య అన్నిటికీ తలమానికమైనటువంటి విద్య, గుహ్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది. అందరూ తెలుసుకోండి దీన్ని గురిండే అని దాని అర్థం. పవిత్రమైనటువంటిది, ఆచరించేదానికి చాలా సులువు. పువ్వులు అక్కర్లేదు, పత్రి అక్కర్లేదు, తడి మడి మైల. ఇక్కడ యోగానికి అధికారులు ఎవరు అంటే యోగాధికారిణాం ప్రాణినాం సర్వదైత బాలో. చిన్నపిల్లలకు నేర్పుతున్నాం, వాళ్ళకి అధికారం లేదు అంటున్నారు. బాలో మహర్షులు చెప్తున్నారు. బాలో వయో యువకుడు కాదా నీకు ఇప్పుడు ఎందుకురా యోగం అంటారు చాలామంది. ఎందుకు? సమాజం అలాగ ఉంది, వాళ్ళకి తెలియదు పాపం. వయో వృద్ధో రేపు నేడు సస్తావు ముసలివాడు నీకెందుకు యోగం అని అంటారు. వాడికి అధికారం ఉందంట. ఎందుకు? యోగం తీసుకున్న తర్వాత వాడు ఆ మర్నాడు శరీరాన్ని విడిచిపెట్టిన బికమ్ యోగి, యోగ భ్రష్టుడైపోయింది వాడు. ఎప్పుడైతే బీజం పడ్డదో వాడు యోగంలో భ్రష్టుడైనట్టే లెక్క. ఒక్కరోజు స్వల్పం అభ్యస్య అంత చెప్తున్నాడు కదా స్వామి. త్రాయితో మహతో భయ, ఏ స్వల్పం కించిత్ చేసినా వాడికి మహాభయంలోంచి దాటిపోతాడు, మరలా యోగభ్రష్టుడై పుడతాడు ఆగర్భ శ్రీమంతుడి ఇంట్లో అని క్లియర్గా మనకు
యోగ పురుషుడి గురించి చెప్పారు. యోగ పురుషుడి గురించి రిజల్ట్ ఉంది, తత్తిమౌలి దేవదే రిజల్ట్ లేదు. అందుచేత ఈ తురీయ సాధనలోనికి ఎవరైతే అంతర్మథనం ద్వారా స్వదేహ మరణం కృత్వ ఈ శరీరాన్ని ఏం చేయాలా, ఒక కట్టిగా వెయ్యాలా ఫిజికల్ బాడీని. ప్రణవం ఉత్తరారణిగాను, ప్రాణాన్ని పయ్యారని వేయన్నారు. ధ్యాన నిర్మదనాభ్యాసాత్, ధ్యానము నిర్మదనం అన్నారు. ఇక్కడ రూపక సమాసం చేసి చెప్పారంటే 2 పదాలు వాడుతున్నారు. ఒకటి ఏంటి, ధ్యానము నిర్మదనం. ధ్యానం ముందా నిర్మదనం ముందా? కవ్వంతో చిలక్కంటే వెన్న వస్తుంది అంటే చిలికిన తదుపరి వెన్న వస్తుంది. పాలు పెరిగాయి తరచంగా మరల ఆ నవనీతము చల్లలో కలయునానని సీతారామంజన సంవాదంలో చెప్పారు. అవునా కాదా? అట్లాగే నువ్వేం చేయాలి, ముందు నిర్మదనం చెయ్యాలా. లోపట అమ్మతో మదనం చేసి అయ్యలో ఐక్యం చెయ్యాల. ఓం భూ భువ సువః తత్సవితుర్వరేణ్యం ఎక్కడుందని చెప్తున్నారు గాయత్రిలోనూ. తత్సవితుర్వరేణ్యం భర్గో, ఓ పరమేశ్వరి లేదా ఓ పరమేశ్వర, ఎలాగైనా బాధ లేదు. ఎందుకంటే శివుణ్ణి విరిచి శక్తి ఉండదు, శక్తి లేక శివుడు లేడు, శివుడు లేక శక్తి లేదు, శవమైపోతుంది ఈ బాడీ. అందుచేత శివశక్తులు 2 వేరు చేయడానికి లేదు అని స్థూల గాయత్రిలో కూడా చెప్పారు మహర్షులు. ఓం భూ భువ సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీరత్వం కలిగినటువంటి బుద్ధినివ్వమనే సాధకుడు అర్థించాలట అమ్మని, గాయత్రీదేవిని. అమ్మని వదిలి అయ్యి ఉంటాడా? అయ్యని విడిచిపెట్ట అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు. ఈ శివశక్తుల కలియికయే యోగము. అందుకు వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ, బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే విద్య యోగము. బాగా అర్థం చేసుకోండి, ఎవరు ఏమన్నా పొరపడకండి. ఎందుకంటే యోగం ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. నువ్వు పొద్దుస్తమానం ఏదైనా పని చేసుకో, ఒక కాసేపు కూర్చో, చక్కగా నిటారుగా కూర్చొని యోగం చెయ్యు, కావలసినంత ఎనర్జీ స్టోరేజ్ అయిపోద్ది. 24 గంటలు నువ్వు వేదపన్నాలు వల్లించు, లేకపోతే కరిమిష్టిగా వ్యవసాయం చేసుకో, లేదా ఉద్యోగస్తుడిగా ఉద్యోగం చేసుకో. చక్కగా కూర్చొని నడుము నిటారుగా ఉంచి సమంకాయం శిరోగ్రీవం ధారయన్ నశిలం సంప్రేక్ష నాసికాగ్రం. నాసికాగ్రం అంటే పండితులు కూడా ఈ ముక్కు కొనను చూడమని రాశారు. ఇది తప్పు. నాసికం అంటే ముక్కు, అగ్రభాగం అంటే తురీయ సాధనం. అది దాని అర్థం. అంటే పండితులు కూడా వాళ్ళకు భాషకే జ్ఞానం తెలిసిన కానీ భావం తెలియదు. భాష ప్రధానం కాదు, భావం ప్రధానం. మనకి ఎన్ని భాషలు వచ్చినా అన్నది లెక్క కాదు. శంకరాచార్యులు వారు చెప్తారు, ఒకరు భావం వారిలో ఉన్నటువంటి భావాన్ని ఇంకొకరికి తెలియజేయడం కొరకు ఒక్క భాష అయినా చాలు, 100 భాషలైనా అదే. భావం ప్రధానంగానే భాష ప్రధానం కాదు. మనం కూడా వాడి అన్ని భాషలు వచ్చింది, భాషలు వస్తే ఏమొచ్చింది చెప్పండి. అందుకు శంకరాచార్యులు వారు చెప్తున్న విషయం ఇది. భాష ప్రధానం కాదు, భావం ప్రధానం అన్నారు. గాయత్రి తాలూకా అంతరార్థం ఏంటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మా, నా ఈ బుద్ధిని ప్రచోదయం చెయ్యు, పరమాత్మలో ఐక్యం చెయ్యని గాయత్రి మాతనే అమ్మను ముందు ఆరాధన చేయాలి. అందుకు గాయత్రి శ్రీమూర్తి ఆరాధన అని అందరూ అనుకుంటారు. కానీ భర్గో అంటే పరమేశ్వరి లేదా పరమేశ్వర అని కూడా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మను విడిచి అయ్యలేడు, అయ్యను విడిచి అమ్మలేదు. ఎందుకంటే శివశక్తుల కలిగికే ధీరత్వం కలిగినటువంటి బుద్ధిని ఇవ్వమని సాధకుడు అర్థిస్తున్నాడు అమ్మని. అదేంటది? స్థూల గాయత్రి. ఇది మనం చేసేదేంటి? అజప గాయత్రి. దీనితో అజప నామగాయత్రి, అనయా సదృశ విద్య, అనయా సదృశ జప, అనయా సదృశ జ్ఞానం. దీంతో సమానమైనటువంటి మంత్రం కానీ తంత్రం కానీ 7-14 లోకాల్లో లేదని ఖండనమనం చేసి చెప్పేశారు. అందుచేత అజపానామ గాయత్రి ఇది, అజప గాయత్రి ఇది. ఆపరానిదని అర్థం. ఆగితే మనం ఏమవుతాము చూడండి. పుట్టిందాదిగా ఇప్పుడు 60-70 అయినా ఇది ఆగితే ఏమవుతాం? ఇంకా మరి రూపనామాలు ఉండవు, ఇది నిలబడతాం. దాని మీద ఏమైనా దృష్టి సారించి పెడుతున్నామా? పెట్టం. దాని ద్వారా బయటకే వస్తున్నాం. కానీ అనేకమైనటువంటి చిల్లర విద్యలు నేర్చుకుంటున్నాం పొట్టకూటు కొరకు. పాండిత్యం నేర్చుకున్నవాడు ఒకడు, ధనకాంక్ష ఒకడు, అట్లాగే వాడి తెలివిని అనేక రకాలుగా వినియోగించుకున్నవాడు ఒకడు. అనేక కక్షల్లోనూ ధారేషణ ధనేషణ పుత్రేషణ దేహభావన చేత బయటికే వచ్చేస్తున్నాం. కానీ లోపలికి వెళ్ళేది ఎవరు చేయటం లేదు. ఇది అజప గాయత్రి. దీంతో సమానమైన మంత్రం కానీ తంత్రం కానీ 7-14 లోకాల్లో లేదు. 14 లోకాలంటే అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అందుకు గాయత్రిలోనూ 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు అని చెప్పారు.
కాబట్టి మనం ఇక్కడ అర్థం ఏంటంటే ఓం అంటే పరమేశ్వర లేదా పరమేశ్వరిని మనం సంబోధన చేసుకోవచ్చు. దాని అర్థం అది. భూ అంటే భూలోకము, భువ అంటే భూలోకము, సువర అంటే ఇది అండాండము, ఇది భూలోకము, ఇది భూవర్లోకము, ఇది సువర్లోకము, ఇది అండాండము, ఇది పిండాండము, ఇది బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండమంతట నిండిన దిగు నిజ గురుని మహిమ దండిగను ఆవలను చారండి. మన ప్రయత్నం అంతా ఆవలు చేరడం కొరకే ఈ విద్య. చేరిపోయిన తర్వాత విద్య అక్కడ ఉంది చెప్పండి. స్లాబ్ వేసాము, ఊట్లు పెట్టాము, డకింగ్ చేసాము, స్లాబ్ వేసి దాన్ని సరిచేసాము. 20 రోజులు అయిపోయిన తర్వాత ఊట్లు ఉంచుతామా, పీకిసి దానిలో నివసిస్తాము. అలాగనే సాధన దేని కొరకంటే సాధ్య వస్తువుని పొందిన తర్వాత సాధనే లేదు. సాధన ఏంది ఎక్కడుంది? స్లాబ్ వేసి గట్టిపడ్డ వరకు ఉంది, అది దాని టైం అయిపోయింది, శుచి శుభ్రత చేసుకుని అందులో నివసిస్తాము. అలాగనే తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తుర్యంలో చేర్చాలి జీవుణ్ణి. అటువంటి వారే యోగులు. ధీరత్వం కలిగినటువంటి బుద్ధినివ్వమని ప్రచోదయం చేస్తున్నాడు. ఇది భూలోకము, ఇది భూర్లోకము, ఇది సువర్లోకము, ఇది అండాండము, ఇది పిండాండము, ఇది బ్రహ్మాండము. అండాండం కనుగ్రుడ్డు, పిండాండం నల్లటి పాపి, బ్రహ్మాండం లోపల చూపు. మన బాడీలోనూ వ్యాఖ్యానం చేసుకుంటే తత్వం అంతా మన బాడీలోనే ఉంది. అందుకొరకు ఏంటంటే అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ దండిగను ఆవలను చారండి. గురు నిరుగకుంటే సాసుక మందబోరండి. చూసారా? ఎవరు గురువు ఇక్కడ? బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ. ఈ గురువు ఎవడేంటి? అబద్ధం. ఎందుకు అంటే కొంచెం ఏదో బంగారుకు పల్లి రాయనికైనా గోడ చేరు అని చెప్పి మహాత్ములు చెప్పారు కాబట్టి ఆయన ద్వారా మనము తీసుకున్నాము. మనం పోషించుకుంటే ఏమవుతుంది? గురువు శిష్యుడు అగును, శిష్యుడు గురువు అవును. కానీ ఆ గురువునే తెలుసుకుంటున్నామా? ఆయన కూడా తెలుసుకోవడం లేదు. వెళ్తాము, నమస్కారం చేసేస్తాం. మా అమ్మగారు లేటర్లు వస్తారు, గురువుగారు వంకదండాలు పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఎలాగా? ఆ మొక్కను ఒక 5,000, 10,000, 50,000 కొట్టేస్తారు. ఏమొచ్చింది చెప్పండి? అది నా కొరకు చెయ్యక్కర్లేదు, మీ కొరకు చేసుకోండి. ఇది ఈ అమ్మగారు రూమ్ కట్టించారు, ఆ రూమ్ కొంత చూడలేదు. నైష్టి బ్రహ్మచారి, 80 ఏళ్ళు పైబడ్డాయి. ఆయన ఒక దొంగ, ఈయన ఒక దొంగ, వీళ్ళు బ్రాహ్మణట. ఏం బ్రాహ్మణులు చెప్పండి? బ్రాహ్మణులే. ఎందుకు? బ్రహ్మ విజయనయ. ఎవరైతే ద్విజ శబ్దానికి అర్హుడు ఉపనయనం అయిన తర్వాత అందరూ బ్రాహ్మలే. బ్రహ్మజ్ఞాని అయినంత. ద్విజుడు అంటే ఎవరు? మాతాపితృల ద్వారా ఈ శరీరం వచ్చింది. దీన్ని విడగొట్టి ఈ స్థూల శరీరం 24 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ ఫిజికల్ బాడీ నువ్వు కాదు, ఇందున్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉందో అదే నీవని గురువు ఉపనయనం చేశాడు. ఉప అంటే సమీపము, నయనం అంటే కన్ను అని అర్థం. అది ఎక్కడుంది? ఈశ్వరుడు కొండ మీద ఉన్నాడా? ఇదిగో కొండ, ఈ కొండ మీద ఉన్నాడు, వెళ్ళి దాన్ని దర్శించుకోవాలా. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారికి క్రియాయోగాన్నే కాశీలో మహావతార బాబా ప్రత్యక్షమై ఇచ్చినట్టు ఒక యోగ ఆత్మకథలో ఉంది. ఆయనే జగద్గురువు, ఆయనకి ఈ విద్యనే మహావతార బాబా ప్రత్యక్షమై కాశీలో ఇచ్చినట్టుంది. అంటే ఇది ఎంత గొప్ప విద్య చూడండి. వాళ్ళు క్రియాయోగం అంటారు, శివానంద పరమహంస సిద్ధ విద్య అన్నారు. సిద్ధ విద్య క్రియాయోగము బోతారు వన్, ఈ రెండు ఒకటే. అంటే ఇది సిద్ధ విద్య అని ఇది దక్షిణ ఇండియాలో శివానంద సాంప్రదాయంలో ఉంది. అలాగనే ఉత్తర ఇండియాలోనూ మహావతార బాబా దగ్గర ఈ విద్య ఉంది. ఇక్కడ తత్వం ఎక్కడ కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోనూ మేము క్రియాయోగం అని అందరూ అంటున్నారు. క్రియాయోగం అన్నది లాహిరికి వచ్చింది. లాహిరి మహానుభావుడు, ఆయన పక్కా గృహస్థుడు, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. రోజుకు కూడా 8 గంటలు ఆయన విద్య చేసేవాడు. ఆయన పాపం తెలుసుకోలేకపోయినారు ఎవడున్నా. ఆయన పొద్దున్న లేచి ఏం చేసేవాడు అంటే మణికర్ణిక ఘాటుకు కాశీ గంగా ఉంది కదా, దానికి ఎదురుగా వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలోను. ఆయన తెల్లార్ల యోగం చేసేవాడు. పొద్దున్న లేచి పడతా లెగిస్తూ ఎలగూకుని పక్క తాగుబోతుంటాడే, వాళ్ళకు ఊకుతూ జోగుతూ గంగానది స్నానానికి వెళ్ళేవారట. నాలాంటి నీలాంటి మూర్ఖులు చూసి ఈ పాపనుడు పొద్దున్నే పీకమై తాగినని అనుకుంటారట. యోగులు ఎవరు తెలుసుకుంటారు?
అనేక రకాలుగా అనుకుంటేవారట అతని గురించి. ఆ తరువాత ఇప్పటికొచ్చి ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఆయన గృహస్థంలో నుండి హిమాలయాల్లోనున్న యోగులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు జీవించినటువంటి స్వామి కూడా ఆయన దగ్గరికి శిష్యులతో వచ్చేవాడట. ఆ శిష్యులు అనేవారట, స్వామి మీరు మహాత్ములు కదా, ఆయన గృహస్థుడు కదా, ఆయన దగ్గరికి మీరెందుకు వెళ్తున్నారని అంటే, ఒరే అన్నీ వదులుకొని మేమేం చేస్తున్నామో, గృహస్థుల నుండి ఆయన గొప్ప సాధకుడు అని చెప్పి ఆయన కాగలించుకుంటారట. ఈ శిష్యులు ఆశ్చర్యపోయేవారట. ఆయన ఎవరు అనుకున్నావో, ఆయన మహాత్ముడురా, అన్నీ వదులుకొని మేము సాధించింది ఏదో ఆయన గృహస్థంలో నుండి సాధించుకున్నాడు. 8 గంటలు చేసేవాడట పర్ డే, 27 రూపాయలు జీతం. కాశీ మహారాజు డబ్బులు ఇస్తానయ్యా కుటుంబానికి ఖర్చులు సాలవంటే, నీ డబ్బు నాకు అక్కర్లేదని డబ్బులు పుచ్చుకోలేదు. ప్రైవేట్లు చెప్పేవాడు. ఆ 3 రూపాయలు ప్రైవేట్ల వల్ల వచ్చేదట. 27 + 3 ఎంత అయింది? ఆ కుటుంబాన్ని పోషించుకుంటేవాడట మహానుభావుడు. ఆ రోజు రేట్లు అన్నీ కూడా రాశారు. ఆయన జీతం రియల్ యోగి. ఆయనకు రాణికేతుకు సంకల్పించి రప్పించుకున్నాడు. క్రియాయోగాన్ని ప్రాచుర్యంలోకి తెద్దామని మహావతార్ బాబా సంకల్పిస్తే ట్రాన్స్ఫర్ అయ్యింది. దాని ప్రకారంగా వెళ్ళాడు. గత జన్మలో ఆయన కోరుకుండిపోయింది ఏంటంటే, మహాభవంతి వజ్రవైడూర్యాలతో చేసినటువంటి ఒక భవంతిలోనూ అగ్నిహోత్రం వెలిగిస్తూ దీక్ష కావాలని కోరుకున్నాడట. ఆ కోరుకుండిపోతూ శరీరాన్ని విడిచిపెట్టాడట గత జన్మలోను. ఇప్పుడు ఏమైంది? రా నీ కొరకే నేను చూస్తున్నానని చెప్పి రప్పించి ఆ భవంతి సంకల్పించి వజ్రవైడూర్యాలతో పెద్ద భవంతి సృష్టించారట హిమాలయాల్లోనే. ఎవరు? మహావతార్ బాబా. ఆ రూములోకి పంపించారట. ఆ రూములోకి వెళ్తే ఆయన యోగదండము, కమండము, ఆయన చేసుకున్న శర్మము అవన్నీ చూశాడట. స్వామి ఇవన్నీ నేను చేసుకున్నవే నావే అని అంటాడట. నీవేనరా కరెక్టు, నాకు ఏ సంసారం వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను అంటాడట. తెలిసిపోయింది ఈ విషయం. అది కాదురా నాయన, నిన్ను రప్పించేది నేనేను, నీకు ట్రాన్స్ఫర్ చేయించాను. గృహస్థులకి నా తరపున నువ్వు వెళ్ళి గృహస్థంలోనే ఉండి ఈ విద్యని సామాన్య గృహస్థులకు అందరికీ అందజేయని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించి కాశీ పంపించారు. ఎవరని? శ్యామశరణ లాహిరి గారిని. ఆయన రియల్ బ్రాహ్మణ, రియల్ యోగి. ఆయన దగ్గరికి హిమాలయాల్లోంచి కూడా వచ్చేవారట ఆయన దర్శనం కొరకు. ఆయన దర్శనం ఎందుకు మనకు రాలేదా? సత్యసాయిబాబా ముఖ్య శిష్యులు, 86 వయస్సు, అక్కడ చదువుకున్న డాక్టరు. వాళ్ళ నాన్నగారిని తీసుకుని 5-6 మాసాల కిందట వచ్చి విద్య తీసుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి 84, ఆయనకు 54, నైష్ఠీ బ్రహ్మచారి. అక్కడే చదువుకున్నాడు, వచ్చి విద్య తీసుకుని వెళ్ళారు. అలాగనే శ్రీనివాసులని ఇంత జడలు ఉన్నాయి. ఆయన హిమాలయాలన్నీ తిరిగాడు, ఆయన వచ్చి విద్య తీసుకున్నాడు. అలాగే త్రికోణ స్వామిని రుద్రప్రయాగ అవతల ఉండేవాడు, ఆయన వచ్చి తీసుకున్నాడు. ఎంతోమంది హిమాలయాల నుండి కూడా వచ్చారు. 2006లోనూ హిమాలయాలు వెళితే కైలాస ఆశ్రమంలోనూ, మన శివానంద సరస్వతి ఆశ్రమంలోనూ నా దగ్గర ఇంచుమించుగా 25 మంది విద్య తీసుకున్నారు. ఏమని చెప్పాలి? మనమేంటి, మన బిసాది ఏంటి? అక్కడ ఏదో వాళ్ళు మనకు చెప్తారంటే మన దగ్గర అర్థించారు. అక్కడ చేసిన పని ఏంటంటే దానాలు, ధర్మాలు, వేదశాస్త్రాలు చదువుకోవటం, గుబ్బగొడుగులు ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు, పిలిచి అన్నం పెడతారు, ఇవన్నీ చేస్తారు. వేదాలు చదువుకుంటారు, భజనలు చేస్తారు. కానీ యోగం మాత్రం లేకుండా పోయింది. ఇప్పుడు అంతే. హిమాలయాల్లో మహాత్ములు ఎక్కడ దాగుని ఉంటారు, వాళ్ళు సాధకులు ఉంటారు, వాళ్ళు బయటికి రారు. వచ్చినా సరే ఇంత ప్రసాదం తీసుకొని అక్కడే ఉండిపోతారు. అంతచేత ఏంటంటే ఇది గుప్త విద్య. దీని గురించి అశ్రద్ధ చేయకుండా మేము ఈ స్థానాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా డోంట్ డిఫెండ్ అండ్ అదర్స్, ఎవరి మీద ఆధారపడకండి. ఇది బ్రహ్మ విద్య, అచ్చమైనటువంటి బ్రహ్మ విద్య. ఆయన నుండి లాహిరి నుండి ఎవరికి వచ్చింది? యుక్తేశ్వరగిరికి వచ్చింది. యుక్తేశ్వరగిరి వరకు కూడా క్రియాయోగం, క్రియా ప్లస్ యోగం. అంటే ఒక క్రియని చెప్పారు, అది చేస్తే పరమాత్మను పొందింపజేస్తుందని అర్థం. ఆ తర్వాత పరమహంస యోగానంద, హరిహరానంద దగ్గరికి వచ్చేసరికి ఇంక వీళ్ళు సరిగ్గా ఆచరించరని చెప్పేసి క్రియల కింద దాన్నే ముక్కలు చేసేసి ఓం టెక్నిక్, తాళవ్యం అని చెప్పేసి 5 ప్రక్రియలు చెప్తారు. ఇంచుమించుగా 13-15 ఏళ్ళు అయిపోద్ది. ఆ లిటరేచర్ తెప్పించుకోవాలి, అక్కడ మెంబర్షిప్ అవ్వాలా, ఇవన్నీ. ఎందుకంటే తేలికపాటి మనస్తత్వం కాబట్టి వీళ్ళు చేసిన తప్పేం కాదు. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని పంచిపెట్టేశారు. అసలు క్రియ ఏమో వెనక్కి చెప్తారు. నా దగ్గర నేను అక్కడ తెలంగాణ వెళ్ళేటప్పుడు రిటైర్డ్ ఆఫీసర్లు పర్ణశాలలు కట్టుకొని తపస్సు చేస్తూ ఒక ఇంజనీరు, అయ్యో మాకు 4 క్రియలు చెప్పారు, అసలు క్రియ మీకు రాలేదని అంటే నా దగ్గర నేర్చుకున్నారు. అది 15 ఏళ్ళు పట్టిస్తుందండి అసలు క్రియ చెప్పడానికైనా అన్నారు.
అందుచేత మన కాలమే స్వల్పము. ఇన్నేళ్ళు మనం దాని కొరకు వెయిట్ చేస్తే ఏమవుతాము? అక్కడ లిటరేసి తెప్పించుకోవాలి, నెంబర్గా చేరాలి. క్రియా ప్లస్ యోగము, సిద్ధ విద్య స్వతసిద్ధంగా మనలోను 24 గంటల్లోనూ 21,600 సార్లు జరుగుతుంది. దాన్ని ఉల్టా చేసి ఊర్ధానికి తిప్పి అభ్యాసం చేస్తే ఏమవుతుంది? స్వస్వరూప అనుసంధానం భక్తి అంటారు శంకరాచార్యులు వారు. స్వరూప అనుసంధానమే భక్తి. మోక్షానికి కావలసిన సామర్థ్యంలో స్వరూప అనుసంధానం భక్తి. స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్యా విధీయతే అని అన్నారు. స్వరూప అనుసంధానం చేయాలి. మన స్వరూపం ఏమై ఉంది, హూ ఈజ్ దిస్ అని నేను ఎవడైనా ప్రశ్న వేసి కదా వెతుక్కోమంటున్నాడు రమణ మహర్షి కానీ, జిడ్డు కృష్ణమూర్తి కానీ, మహా గొప్పవాళ్ళు. మై సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అందుచేత మహాత్ములందరూ కూడా నిన్ను నువ్వు తెలుసుకొని అంటున్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బయటికి రావాలా, లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళే ప్రక్రియ ఏంటి? యోగం. అందుకు యోగం అంటే కలయిక. అపానము ప్రాణమన్న 2 శక్తులు మనలో పనిచేస్తున్నాయి. అపానం కిందికి వస్తుంది, ప్రాణం పైకి వెళ్తుంది. ఒకటి డౌన్ వర్డ్, ఒకటి అప్ వర్డ్. ఈ రెండింటినీ సమంగా నాశాభ్యంతరం అన్నారు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవని యోగి వేమన చెప్తాడు. ముక్కులోన గాలి, అక్కడి నుంచి నాగాల. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరువు కానలేరు, ముక్కులోన గాలి ముక్తికి మార్గము విశ్వదాభిరామ వినురేమన్న. అయిపోయింది. యోనిలోన పుట్టి యోనిలోన పెరిగి యోనిలోన తెరువు కానలేక యోని చూసి పరమ యోగంబు మరసిరా విశ్వదాభిరామ. ఏ పద్యాన్ని నేను సరే సాధకుడు అనుభోగ్యుడైతే ఒక పద్యం చాలు అని చెప్పింది. యోని అంటే మనసు పుట్టిన చోటు. ద్వైతార్థం అందరికీ తెలిసిందే. ఒక మాతృమూర్తి గర్భంలోంచి వచ్చాము, ఆ మర్మం తెలుసుకుంటే మరి ఒక మాతృమూర్తి ఎందుకు వివాహం చేసుకుంటాడు? వాడికి నిండా తెలిస్తే ఆ రహస్యం. అందుచేత యోనిలోన తెరువు కాన యోని చూసి పరమయం. యోని అంటే మనస్సు పుట్టిన చోటు. మనంతా ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాము? హైదరాబాద్ నుండి వచ్చాము, నెల్లూరు నుండి వచ్చినాం, గుంటూరు. ఎక్కడి నుండి రాలేదు, మనస్సు సంకల్పించింది. అందరం ఒకే ప్లేస్లోంచి సంకల్పించుకొని వచ్చాము. మరలా అందరం ఎక్కడ చేరాము? ఒకే ప్లేస్లోనే చేరాము. ఆ మర్మం ఎవరికి తెలుసు అని అదే చెప్తున్నాడు. యోనిలోన పుట్టి అంటే మనస్సు సంకల్పించింది, అప్పుడు ఫిజికల్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. మనమంతా ఏంటి? ఇక్కడ కూట జపం ఏర్పాటు చేసుకున్నాం. మనంతా ఎవరమే? ఋత్విజ్ఞులము. రుక్ అంటే మంత్రం. ఏం మంత్రము? మూల మంత్రం. దీంట్లోంచే 7 మంత్రాలు వచ్చాయి, పంచభూతాలు వచ్చాయి, గ్రహగోళ నక్షత్రాలు వచ్చాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఇది మూల మంత్రం. దీంతో సమానమైనటువంటి మంత్రము ఈ 2 14 లోకాల్లో లేదని చెప్పి మహర్షులు చెప్పారు. కాబట్టి మనము పొరబడకుండా ఈ అజప గాయత్రినే నిరంతరం కూడా గచ్చన్ తిష్టన్ సదాకాలం నడుస్తూనే ఉంది. కొత్తగా మీకేం చెప్పలేదు గురువుగారు. అది నడుస్తే ఉంది. దాన్ని గమనించి మనము తాలుమూల గతం యత్న జిహ్వ ఆక్రమ్య గండిక ఊర్ధరంధ్ర గతే ప్రాణే ప్రాణస్పందో నిరుజ్జితే. ప్రాణవాయు కదిలికి నరకట్టు రామ. తస్మాత్ సర్వేసు కాలేసు యోగయుక్తో భవార్జున. లేదా సర్వకాల సర్వావస్థలో యోగంతో కూడుకొని కర్మల్నే చెయ్యు, సంఘబుద్ధి వదిలే. కర్మ చెయ్యి కానీ ఫలాన్ని కోరకని అన్నారు. మనం ఏం చేస్తున్నాం? ముందు ఫలాన్ని కోరుకొని కర్మ చేస్తున్నాం. అలా కాదు, కర్మ చెయ్యు, ఫలాన్ని వదిలే. మనం ఏం చేస్తున్నామో ఫలాన్ని కోరకు, కర్మ చెయ్యని అన్నారు. అందుకు దీన్ని ఏమన్నారు? కర్మయోగము అన్నారు. కర్మయోగం అంటే కర్మ కారణము మనస్సు. మనస్సు కదలడానికి కారణం వాయువు. ఆ వాయువుని ఉల్టా చేసి ఊర్ధానికి తిప్పి అభ్యాసం చేయడమే కర్మయోగము. ఇది లేకపోతే ఎక్కడ చేస్తావు కర్మ? ఎక్కడ విషాద యోగం ఉంది? ఎక్కడ సాంఖ్యయోగం ఉంది? ఎక్కడ కర్మ సన్యాస యోగం ఉంది? ఆత్మసమయం యోగం ఉంది? యోగం అంటే ఏకవచనమే కానీ యోగములని ఎక్కడ వాళ్ళు వాడలేదు. యోగము అంటే కలయిక, జీవుడు బ్రహ్మంలో ఐక్యం కావాలన్నదే వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం బాగా అర్థం చేసుకొని నిరంతరం కూడా గత్యన్ నడుస్తూ తిష్టన్ కూర్చుంటూ సర్వకాల ప్రయోగేన ఎల్లవేళలా దీని మీద ఎవరైతే ప్రయోగం చేస్తారో సహస్ర ఆయుర్భవేన్నరహ, వేలాది సంవత్సరాలు జీవిస్తారు అర్జున, వాడికి మరణం లేదని చెప్పారు. ఇంత గంగమ్మ గారు వచ్చారా? ఆవిడ నుదిలిస్తే గడ్డి పీకేస్తుంది, తుడిచేస్తుంది, ముగ్గులు వేస్తుంది, అస్థికులే ఉన్నాయి. అర్థమైందా? శరీరం అనుకూలించినప్పుడు ఆవిడ పోవాలి కానీ ఆవిడ సావదు. ఆ మర్మం మనకు తెలియదు. అస్థికులే ఉన్నాయా? ఆవిడే అంటే సాధన బాగా చేసింది. ఎండుకట్టేది శావదేరిన మాను. అర్థమైంది కదా? శరీరము జీవసత్వాలు బాగా, ఇది ఫిజికల్ బాడీ బాగా చిక్కిపోతే పోవాలి కానీ ఆ జీవుడు పోదు.
అస్థిగతి ప్రాణం ఉంటుంది. అస్థిగతి ప్రాణం అంటారే, అస్థికల్లోనూ కూడా ఆవిడికి జీవశక్తి ఉంటుంది. అంటే అట్లాగా తయారు అయింది ఆవిడ, అమ్మ చెల్లెలు ఆవిడ. అందుచేత ఏంటంటే యోగి శరీరం ఆరతి కర్పూరంలాగా అరించిపోద్ది. ఇకపోతే బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఉండటమా? సరిపోతుందే? ఉండడం గొప్పదే, నైష్టిక బ్రహ్మచర్యం అంటారు. పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన్ని బ్రహ్మచర్యం, పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని బ్రహ్మచర్య కాకపోతే, బ్రహ్మము ప్లస్ చర్యము. ఎవరు మనస్సు అయితే నిరంతరం పరమాత్మ చింతనలో నిల్చుంటారో, పరమాత్మ చింతన చేస్తుంటారో అది బ్రహ్మచర్యము. అది గృహస్థంలో బ్రహ్మచారులు ఉన్నారు. గృహస్థంలో బ్రహ్మచర్యం, విధి బ్రహ్మచర్యం. ఎంతోమంది మహాత్ములు ఉత్తమమైనటువంటి సంతతిని తీసుకొని వాళ్ళు బ్రహ్మచర్యంగా ఉన్నారు. వాళ్ళు మహాత్ములు అయిపోయి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. సప్త మహర్షులు కూడా గృహస్థులే కదా. అట్లాగే బ్రహ్మచర్యం అన్నటువంటిది పాటించి సార్వభౌమ వ్రతము, వివాహము చేసుకోకుండా నైష్టిక బ్రహ్మచర్యం అన్నది సార్వభౌమ వ్రతము. ఎందుకంటే అన్ని సాధనల గమ్యము బ్రహ్మచర్యం కొరకే. ఈ రహస్యం అన్నది మన మహర్షులు మనకు వక్కానించారు. బ్రహ్మము ప్లస్ చర్యము. మన మనస్సు నిరంతరము బ్రహ్మం యందు ఎవరైతే చరింపజేస్తారో, ప్రకృతి యందు మనస్సును పోకుండా నిలదోసుకుంటారో అది బ్రహ్మచర్యం. దాన్ని ఊర్ధ్వరేతస్సు చెయ్యాలి, అధోరేతస్సు సృష్టి. ఆ శుక్రాన్ని తీసుకొచ్చి గృహస్థాశ్రమం స్వీకరిస్తే సంతానం వస్తుంది. అదే శుక్రాన్ని ఊది బ్రహ్మకపాలంలో చేరిస్తే ఏమవుతాడు? బ్రహ్మకపాలంలో పిండం వేసుకుంటే వాడికి మరల జన్మ లేదని అన్నారు. బ్రహ్మకపాలం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఊది ముద్దగట్టించాల. ఇక్కడ శుక్రం ఉంది, ఇక్కడ శోణితం ఉంది, ఇక్కడ స్త్రీ బీజం ఉంది, ఇక్కడ పురుష బీజం ఉంది. అంచేత పొరపడకుండా మనమంతా కూడా ఊర్ధపిండం చేయాలి. వృతామోహమయీ మాత. ఎవరికైతే వ్యామోహం ప్రకృతి మీద లేదో, అక్కడ వాళ్ళకి మోహం పోయింది కాబట్టి వైరాగ్యం వస్తుంది. జాతాబోధమయ స్వతహా జ్ఞానమయమైనటువంటి కొడుకు పుడతాడట. సూతకద్వయ సంప్రాప్తవు కథం సంధ్యాముపాస్మహే ఉపనిషత్తులో చెప్పారు. రెండు సూతకమే. మోహమైనటువంటి తల్లి ప్రకృతి మీద వ్యామోహం పోయింది, తల్లి నశించింది. జ్ఞానమైనటువంటి కొడుకు పుట్టాడు. ఈ రెండు సూతకమే కదా. కథం సంధ్య, ఆ మధ్యలో ఉపాసన చేయమని చెప్తున్నారు మహర్షులు. సంధ్య అంటే అర్థం ఏంటి? సంధౌ జీవాత్మ పరమాత్మను ఏకత్వాన్ని తెలుసుకోవడమే సంధ్యా వార్చటము. త్రిసంధ్యలు ఎవరు వారుస్తారు? త్రిసంధ్యల్లో సంధ్య ఎవరు చేస్తారు? త్రిసంధ్యలో ఉత్తమ బ్రాహ్మణుడు చేస్తాడు. త్రిసంధ్యలు అంటే ద్వైతం. ఉషఃకాలము, మధ్యాహ్నం, సంధ్యాకాలం, అది ద్వైతము. త్రిసంధ్యలో ఎవరు చేస్తారు? ఉత్తమమైనటువంటి యోగులు చేస్తారు. ఈ సుషుప్తి అవస్థలోంచి స్వప్నావస్థలోంచి జాగృత అవస్థలోంచి తురియ సదనంలోకి తీసుకుపోతే జ్ఞానమయమైనటువంటి కొడుకు పుడతాడు. వాళ్ళకు మోక్షం వస్తుందంట. అంతేగాని కొడుకులు పుడితే మోక్షం వస్తుంది అన్నదే కాదు. మనది తెలవక కొడుకు అని అబద్ధాలు ఆడి, అనృతాలాడి, ఆడి కొరకు నేను పోయిన పాటలు పడి గడించి ఎన్నో అగసాట్లు పడుతుంటారు జనాలు. వాడి వల్ల ఏమొస్తుంది? చెప్పు దెబ్బలు, చీవట్లు వస్తాయి. కొడుకు అంటే అక్కడ మోహం ఎప్పుడైతే ప్రకృతి మీద ఎవరికైతే పోయిందో జ్ఞానమైనటువంటి సుతురు పుడతాడట. అది సంధించుటంటే ఇక్కడ జీవాత్మను పరమాత్మలో సంధించేటప్పుడు జ్ఞానమైన కొడుకు పుడతాడో అందరికీ మోక్షం వస్తుంది, అటువంటి వారికి. అంతేగాని కొడుకులు ఉన్నారు మనకు మోక్షం వస్తుంది అన్నదే శుద్ధ తప్పు. అది వ్యవహారము. ఏం మోక్షం రాదు. చెప్పు దెబ్బలు చీవేట్లు. మన ఆయన ఏంటంటే తిడతారు. మన ఆయన మాకు ఏటిచ్చాడు, నాకు అన్యాయం చేశాడని తిడతారు. ఇది కథ. ఇంత కష్టపడితే. అందుచేత జ్ఞానమయమైనటువంటి కొడుకు పుట్టాలి. ఇక్కడ శుక్రం ఉంది, ఇక్కడ శోణితం ఉంది, ఇక్కడ స్త్రీ ఉంది, ఇక్కడ పురుషుడు ఉన్నారు. ఇది ఈ శక్తిని తీసుకొచ్చి ఈ పురుషుల్లో పరమాత్మలో ఐక్యం చేయడమే స్త్రీ పురుషుల కలయిక. అంటే స్త్రీ మూడు గుణాలని విడిచిపెట్టేసి గుణాతీతుడు అవుతాడు. గుణములతో కూడుకున్నవాడెవడు? జీవుడు. గుణాతీతుడు ఎవడు? ఈశ్వరుడు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. గుణములతో కూడుకుని ఆయనే ఉన్నాడు, గుణాతీతుడు ఆయనే. ఎందుకంటే ఊర్ధ్వానికి వెళ్తే ఈశ్వరుడు, అధోముఖంకి వస్తే జీవుడు. సుపర్ణం సమానం సఖాయ అని ఈశావ్యాసోపనిషత్తులో చెప్పారు. రెండు సువర్ణ పక్షులు ఒక చెట్టుకు ఆశ్రయించుకున్నాయని యజుర్వేదంలో మంత్రంలో చెప్పారు. సువర్ణం సుపానం సమానం సఖాయ, సమానమైనటువంటి స్నేహితులంట. ఒకటి జీవుడు అన్న పక్షికి సాంకేతికం, ఈశ్వరుడు అన్నది ఒకటి. ఈ జీవుడు అన్నవాడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈశ్వరుడు వచ్చాడు. సమానమైన సఖులంట. రెండు సువర్ణ పక్షులు ఒక చెట్టుకు ఆశ్రయించుకున్నాయి.
ఈ దిగుకు వచ్చిన వాడు ఏం చేస్తాడు? అన్ని అవలోకం చేస్తాడు. అది అట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు. ఇది జీవుడికి సాంకేతికం. ఇక్కడ ఉన్నవాడు విలక్షణంగా చూస్తున్నాడు, దేనికి అంటపడ్డు. దట్ ఈజ్ ఈశ్వర. ఇది ఎప్పుడైతే కలిపినాడో నిర్గుణ నిరాకార పరబ్రహ్మము నీవే. దట్ ఈజ్ ఎ రియల్ యోగి. అందుకు స్వయం పశ్చేత్ ఆత్మరాజ్యం సుఖీవశ ఆత్మానందం స్వయంభూతే సజీవన్ముక్తి ఉచితని జీవన్ముక్తి ప్రకాశంలో చెప్తారు మహర్షులు. అంచేత స్వయంగా మనమే చూసుకోవాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.